హలో అండి. వెల్కమ్ టు స్వాతి కిచెన్. రవ్వ బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా 1 కప్పు వరకు పాలు, అరకప్పు వరకు నీళ్ళను తీసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం సెఫ్రాన్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఫుల్ ఆప్షనల్ అండి. మీరు ఫుడ్ కలర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్‌ని ఎప్పుడు యాడ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. స్టవ్ మీద పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో పాలను మరిగించుకోవాలి. మరొక స్టవ్ మీద కడాయిని పెట్టుకొని కొన్ని కాజు పలుకులను యాడ్ చేసుకొని దోరగా వేయించుకొని తీసుకోవాలి. అదే కడాయిలో ముప్పావు కప్పు వరకు నెయ్యి, 1 కప్పు వరకు రవ్వను తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ బాగా వేగితే మంచి స్మెల్ వస్తుంది. అలాగే నెయ్యి అనేది పైకి తేలుతుంది. అలా తేలితే రవ్వ అనేది బాగా వేగినట్లు. రవ్వ బాగా వేగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న కాజులను ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టేసుకోండి. వేగిన రవ్వలోకి మనం కాచుకున్న పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అనేది లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వలన పాలను రవ్వ పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. రవ్వ అనేది ఇలా గట్టిపడిన తర్వాత ఇందులో అరకప్పు వరకు షుగర్‌ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని షుగర్‌ని కంప్లీట్‌గా మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులో ఈ టైంలో కొంచెం యెల్లో ఫుడ్ కలర్‌ని అలాగే కాజు పలుకులు, హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పొడిని వేసుకొని మరొక 2 లేదా 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో బాగా మిక్స్ చేసుకోండి. రవ్వ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక ప్లేట్‌కి నెయ్యిని అప్లై చేసుకొని తీసుకోండి. ఇలా నెయ్యిని అప్లై చేసిన ప్లేట్లోకి రవ్వ మిక్చర్ని యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. కంప్లీట్‌గా చల్లారిన తర్వాత దీని మీద మీ దగ్గర సిల్వర్ లీఫ్ ఉంటే ఇలా అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా చాలా టేస్టీగా ఇంకా సాఫ్ట్‌గా కూడా ఉంటుంది. ఈ స్వీట్ అనేది 3-4 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రెష్‌గా ఉంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.